నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఒక పెద్ద ప్రమాదంలో పడబోతున్నారు. మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ప్రమాదంలో పడే సూచనలు ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వారు ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, తులారాశి వారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ప్రజారక్షణ స్వభావం కూడా తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్యా, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తులు అభివృద్ధి పరచడం కోసం ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క జాతక ఫలితాలు కనుక చూసినట్లయితే జీవితంలో ఒడిదుడుపులు కూడా ఎక్కువగానే చెప్పుకోవాలి. ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే లోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది. వీరు మంచిని కోరుకునే వ్యక్తులు చాలామందే ఉంటారు. కానీ వీరు చెడును కోరుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వారి వల్ల జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్య వీరికి వస్తూనే ఉంటుంది. అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి పూర్తిగా వారి గురించి తెలుసుకోకుండా కేవలం అంచనా వేసి వారిని గుడ్డిగా నమ్మకూడదు. అలాగే ఎవరికి పడితే వారికి పర్సనల్ విషయాలు చెప్పకూడదు. ఈ విధంగా చెప్పుకోవడం ద్వారా, అలాగే నమ్మకం లేని వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు తీసుకోవడం ద్వారా ప్రమాదాల్లో పడే అవకాశాలు ఈ యొక్క జాతకం ప్రకారం ఉంటున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ యొక్క డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే కూడా ఒక ప్రమాదంలో మీరు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీకు క్లోజ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు అనవసరమైన గొడవల్లో తల దూర్చి పోలీస్ కేసుల వరకు వెళ్ళడం, అలాగే పోలీసులతో
వాహనాదాలు జరగడం ఇటువంటి ప్రమాదకరమైనటువంటి అంశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రత పెంచుకోకుండా మీరు చాకచక్యంతో వివరించండి. మీ యొక్క సన్నిహితులకు కానీ స్నేహితులకు కానీ మీరు సపోర్ట్ చేయడం మంచిదే కానీ వారికి సహాయం చేయడం మంచిదే కానీ అది మీతో తలకు చుట్టుకుని జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అటువంటి ప్రమాదం ఉన్నట్లయితే జాగ్రత్త పడండి. తెలివితో ఆలోచించండి. అయితే కానీ తొందరపాటుతనం అనేది మాత్రం అస్సలు పనికిరాదు. ఆవేశపూరిత నిర్ణయాలు కానీ ఆవేశపూరిత ఇతరులతో మాట్లాడడం, పోలీసులతో వాహనాదానికి దిగడం మీకు పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఒకసారి పోలీస్ కేసుల వరకు వెళ్ళారంటే అది మీ యొక్క జీవితంలో మీకు చాలా నష్టాలని కష్టాలను మిగులుస్తాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన అంశాలు చూస్తే వృత్తి తీవ్ర కొన్ని కీలకమైన పరిమాణాలు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్న వారైనా సరే కొన్ని కీలకమైన మార్పులు అయితే మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి మీ కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మీకు రాబోతుంది. అంటే చాలా కాలం నుండి ఏ అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అది వృత్తి జీవితానికి, వ్యాపార జీవితానికి, ఉద్యోగ జీవితానికి సంబంధించిన అవకాశం కావచ్చు, లేదా ఏదైనా ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం కావచ్చు, కెరియర్కి సంబంధించిన ఉన్నత చదువులకు సంబంధించిన అంశం కావచ్చు. ఏదైనా సరే ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు అయితే ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతిని కూడా ఆరాధించండి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.